మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ పూజారి గిరీశ్వర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి గుప్తా, సురేష్ గుప్తా, అశోక్ గౌడ్, కేపీ ప్రభాకర్, గణేష్, సంతోష్, రమేష్, చందర్, నంబూద్రి, భైరవదాస్, జనార్దన్ రెడ్డి, శివగౌడ్, డాక్టర్ వెంకటయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాగణపతే నమః. శ్రీ మహాశ్రీ వెంకటేశ్వర స్వామి నమః. శ్రీదేవి భూదేవి సవిత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. భగవాన్ శంకర స్వామి నమః. ఆదిత్యాది నవగ్రహ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. వెల్దుర్తి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆలయ పూజారి శ్రీ గిరీశ్వర శర్మ నాకు నేను ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి మరి ఆ యొక్క వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం, అర్చనలో పాల్గొని మరి యొక్క వెంకటేశ్వర స్వామికి ఈరోజు మనము అభిషేకం, అర్చన చేసినట్టయితే మనకి ఏం పుణ్యం వస్తుందంటే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక వైకుంఠ ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఆ వెంకటేశ్వర మనకు ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచి మరి లేస్తాడు కాబట్టి అప్పుడు మనకు ముక్కోటి దేవత అందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా, ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తిని మనం విష్ణుమూర్తి దర్శించుకున్నట్టయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మనకు ఈరోజు ప్రత్యేకించి మనకు ఆ యొక్క వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం ద్వారా మనము విష్ణుమూర్తిని దర్శించినట్టయితే మనకు పుణ్యలోకాలకు మరియు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.